హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజైతే మా ఇంటిలో మధ్యాహ్నం పూట మా బాబుకి పంపించే లంచ్ స్పెషల్ ఏంటంటే అండి, చిట్టి గారెలు, చికెన్ కర్రీ అనమాట. ఒక బాండీ పెట్టేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్ నూనె ఏసేసి, ఒక దాల్చిన చెక్క, లవంగాయలు, తర్వాత ఇలాచీ ఏసుకున్నామండి. ఈ లోపల్లో నేను పుచ్చపప్పు ఒక స్పూను, 2 స్పూన్లు క్యాష్యూ నట్స్ నూక ఉంది గదండీ! జీడిపప్పు నూక గూడా ఏసి శుభ్రంగా కడిగి నానబెట్టామండి. ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ ఉందండి. ఇందులో మేము తక్కువ క్వాంటిటీ వండుతాము. ఉప్పు, పసుపు, కారం ఏసేసుకొని, అందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గూడా ఏసేస్తున్నామండి. ఏసేసుకొని బాగా దీన్ని మారినేట్ చేసి పెడతామండి పక్కన. నేను మీకు చెప్పాను గదండీ! మా ఇంట్లో తక్కువ మందే ఉండారు. మేము ఉండేది గూడా తక్కువగానే వండుతాము. అంతేగాని ఒక కిలో వండేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి మళ్ళీ అది తినాలంటే ఎవరికీ ఇష్టం ఉండదు. మెయిన్‌గా నాకు ఇష్టం ఉండదండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా వండుకుందామనమాట. సో, ఈ లోపల్లో ఆ చెక్క, లవంగాయ నూనెలో ఏగేసరికి నేను ఉల్లిపాయ ఏసేస్తున్నామండి ఇందులో. ఉల్లిపాయ ఏసేసుకొని ఇది ఇందులోనే ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 2 ఏసేస్తామండి. పచ్చిమిరపకాయలు తర్వాత కరివేపాకులు ఏసేస్తున్నాము. ఏసేసి దీన్ని వేపుతున్నామనమాట. లైట్‌గా ట్రాన్స్‌పరెంట్ కలర్ వచ్చేసేసరికి దీనిలోకి ఇప్పుడు మనం సాల్ట్ సరిపడా ఏసేస్తున్నామనమాట. ఎందుకంటే తొందరగా ఉడికిపోవడానికి కోసం. పసుపు, ధనియా అందులో చికెన్‌లో మనం మ్యారినేట్ చేసి పెట్టాము గదండీ! అందుకే నేనిప్పుడు సెపరేట్‌గా ఇందులో ఎయట్లేదు. మూత పెట్టేసి ఉంచేస్తున్నాము. ఇప్పుడేమో ఉల్లిపాయ బాగా మగ్గిపోయిందండి. మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఇందులోకేద్దాము. ఇందులోకేసేసి కలిపేస్తున్నాము. అసలైతే నేను ఒక చుక్క గూడా నీళ్ళైతే పొయ్యట్లేదండి. ఎందుకంటే లో ఫ్లేమ్‌లో పెట్టేసరికి మెల్లిగా నీళ్ళు దిగుతదనమాట. చికెన్ నుంచి ఆ నీళ్ళు దిగుతదనమాట. నేను చెప్పాను గదండీ! మా బాబుకి చిట్టి గారెలన్నాను కదా! అందులోకి బాబుకు సరిపడా మినపిండి తీసేసుకొని, అందులో మిరియాలు, ఉప్పు మాత్రమే ఏస్తామండి మా బాబుకి. వేరే ఏం మా బాబు అందులో ఏస్తే తినడనమాట. ఈ లోపల నేను పుచ్చపప్పు, తర్వాత జీడిపప్పు పేస్ట్ చేసేసామండి. చేసేసి చికెన్ మధ్యలో చూస్తున్నారనమాట. చూస్తే అందులో కొంచెం ఉప్పు సరిపోలేదండి. నేను కొంచెం తక్కువ ఏస్తాను ఉప్పు. తర్వాత ఇప్పుడు అంత నీళ్ళు దగ్గర పడింది గదండీ! ఇప్పుడు నేను ఒక స్పూన్ ధనియాల పొడి గూడా ఏసామండి. ఇది గూడా నేను మన ఇంటిలో తయారు చేసిన పొడులండి. పొడులన్నీ నేను ఇంట్లో తయారు చేసేదే అండి. ఎందుకంటే మా అత్తగారి దగ్గర నుంచి ఇదన్నీ నేర్చుకున్నాము. ఇప్పుడు నేను ఆ జీడిపప్పు, పుచ్చపప్పు నూకది పేస్ట్ ఉంది గదండీ! అందులో ఏసి కలుపుతున్నామనమాట. మంచి టేస్ట్ ఉంటదండి. ఆల్రెడీ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడింకా ఏంటంటే లాస్ట్‌లో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఏసేసుకొని తీసుకుంటున్నారనమాట. తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ అవసరం లేదు గదండీ! కొంచెం క్వాంటిటీ. కొత్తిమీర కూడా ఏసేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో